ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ అందుతుంది. అతను కోలుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్క్ ను ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు డాక్టర్లు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరో 3 రోజులు ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇంకా మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు వ్యాకరణం నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటారు? వైద్యులు ఏమని చెప్తున్నారు అంటే మీ అనాలిసిస్ ఏంటి? దీన్ని మనం చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నాము. ఆడిబుల్ అండి? క్లియర్ ఉందా? క్లియర్ ఉందండి, చెప్పండి. సో దీన్ని మనం స్టార్టింగ్ నుంచి చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నాము. దీంట్లో బ్రాంకోస్కోపీ చేయడం జరిగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ వార్డ్ లో, తర్వాత క్రిటికల్ కేర్ లో పెట్టడం జరిగింది. బ్రాంకోస్కోపీ తర్వాత మనం ఇంతకుముందు అన్వేషణ చేసినట్టు, ఇన్వెస్టిగేట్ చేసుకున్నట్టు, ఒకవేళ గనక చక్కటి మార్పులు గనక జరుగుతాయి, అంటే చక్కటి మార్పులు అంటే ఆక్సిజనేషన్ బాగా ఉండడము, లంగ్ ఫంక్షన్ అనేది నార్మల్ అయినట్టయితే ఖచ్చితంగా కోలుకుంటాడనే మెడికల్ గా మనం అనుకున్నట్టు డెఫినెట్లీ బ్రాంకోస్కోపీ అయిపోయిన తర్వాత తను ఎమర్జెన్సీ యూనిట్ నుండి స్టెప్ డౌన్ అంటే నాన్ ఎమర్జెన్సీ వార్డ్ కి షిఫ్ట్ అయ్యారంటే అది మంచి శుభ పరిణామం అనాలి. భగవంతుని అనుగ్రహం చక్కగా ఉందని చెప్పాలి. ఎందుకనంటే అబ్బాయికి ఏ ఇబ్బంది విపత్తు కాకుండా, కుటుంబంలో అందరి ప్రేయర్స్ వల్ల లంగ్ డ్యామేజ్ కాకుండా, మెయిన్ గా ఏమిటంటే ఇలాంటి కండిషన్స్ లో లంగ్ డ్యామేజ్ అనేది ఎంతవరకు పోతుందో చెప్పలేము. కాబట్టి ఆ బ్రాంకోస్కోపీ తర్వాత చక్కటి మార్పు రావడం వల్ల ఇంకా అబ్జర్వేషన్ లో జనరల్ గా ఉంచుతారు. అంటే వెంటనే డిశ్చార్జ్ చేయకుండా 3 days అబ్జర్వేషన్ పెట్టుకుంటారు. 3rd day 4th day కండిషన్ స్టేబుల్ గా ఉన్నట్టయితే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పెట్టే అవకాశం ఉందంటారు? హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండి చేయించుకోవాల్సిన అవసరం నాకు తెలిసి ప్రాబ్లీ ఇంకొక, అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం, నేను ఇంటర్నేషనల్ మీడియా, హాస్పిటల్ సోర్సెస్ వచ్చిన మీడియా రిలీజ్ చేసిన సోషల్ మీడియాలో పెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాబబ్లీ స్టెప్ డౌన్ అని ఏదైతే అన్నారో, అంటే క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ నుంచి బయటకు వచ్చాడు అని, దట్స్ ఏ పాజిటివ్ సైన్. అంటే నార్మల్ అవుతున్నాడు అని. ఇంకా ఎన్ని రోజులు అంటే ప్రాబ్లీ అబ్జర్వేషన్ కోసం 3 days కాబట్టి ఆ 3 days అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో కూడా కొద్దిగా ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎ చేంజ్ కొద్దిగా రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ కానీ, రెస్పిరేటరీ ఫిజియోథెరపీస్ కానీ చేయిస్తాడు. పిల్లాడు కాబట్టి చాలా కీలకంగా ఉంటుంది, చాలా లేతగా ఉంటాయి లంగ్ టిష్యూ కాబట్టి ఆ ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ లో ప్రాబ్లం ఉందా లేదా అని ఆ 3 days అబ్జర్వ్ చేసుకుంటారు. ఐ డోంట్ థింక్ ఒకవేళ కనుక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అంటే ఒక 15-20 days రెస్ట్ తీసుకొని మళ్ళీ వాడు కుర్రాడు యథావిధిగా చక్కగా నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే చిన్న పిల్లాడు కాబట్టి, అంటే పొగ వెళ్ళడం వల్ల లంగ్స్ కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందంటారు? నెంబర్ 1 వచ్చేసి ఏ మెటీరియల్ అయితే ఉండకూడదో లంగ్స్ లో అది చేరింది. ఏమిటా మెటీరియల్? స్మోక్, సూటు. అంటే ఏమిటి? పొగ వల్ల వచ్చే అనర్థాలు ఒకటైతే, దానిలో వచ్చే మైక్రో పార్టికల్స్ వల్ల వచ్చే అనర్థాలు రెండోది. 3వ అనర్థాలు ఉంటాయి, 3వ డేంజర్స్ ఏంటంటే ఇలాంటి క్లైమేట్ లంగ్స్ లో కనుక ఏర్పడితే వెంటనే ఇన్ఫెక్షన్స్ అందుకుంటాయి. ఎందుకనంటే సిక్రీషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ఆ సిక్రీషన్స్ స్టోర్ అవ్వడం వల్ల, ఆ సిక్రీషన్స్ చిన్నపిల్లాడు బయటికి తీసుకురాలేకపోవడం వల్ల, ఆ లంగ్ పైప్స్ అనేది క్లోజ్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ నిమోనియా లాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదన్నీ నాకు తెలిసి వీళ్ళందరూ ఖచ్చితంగా మానిటర్ చేసే ఉంటారు. అలా చేస్తున్నారు కాబట్టే, అలా రెస్పాన్స్ వచ్చింది కాబట్టే, చక్కటి రెస్పాన్స్, లంగ్ ఫంక్షన్ నార్మల్ అవుతుంది కాబట్టే బహుశా ఆ ఎమర్జెన్సీ నుంచి స్టెప్ డౌన్ కి పెట్టారు. ఇంకొక 3 days చూసి బహుశా నాకు తెలిసి ఒక రిపీట్ సిటీ స్కానో ఎక్స్రే చూసుకుంటారు. ఆక్సిజన్ సాచురేషన్స్ నార్మల్ గా ఉన్నాయంటే ఐ డోంట్ థింక్ దెర్ షుడ్ బి ఎనీథింగ్ టు వరీ. మెయిన్ గా ఆక్సిజన్ సాచురేషన్ అండ్ ఇన్ఫెక్షన్స్, ఈ రెండు చూసుకుని ఉంటారు వాళ్ళు. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఎందుకనంటే ఎలా రెస్పాండ్ అవుతుంది ఫ్యూచర్ గా అనేది దట్ డిపెండ్స్. ఇప్పుడు ఎంతవరకు డ్యామేజ్ అయింది, అసలు ఎంతవరకు మనం క్లియర్ చేయగలిగాము అనే దాని రిపోర్ట్ చూస్తే గానీ మనం అనలైజ్ చేసి చెప్పలేము. ఒకవేళ చిన్న మార్పే అనుకోండి, డెఫినెట్ గా తొందరగా బయట కోలుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు స్టెప్ డౌన్ పెడుతున్నారు అని ఒక సంకేతం వచ్చింది అంటే వైటల్ సైన్స్ అంటే ఆక్సిజన్ సాచురేషన్ బానే ఉంది, బాబు తన నార్మల్ రొటీన్ మెటబాలిక్ యాక్టివిటీస్ నార్మల్ గానే ఉన్నాయి, తన రెస్పాన్స్ కాన్షియస్ లెవెల్ బానే ఉంది కాబట్టి స్టెప్ డౌన్ కి పెట్టుకుంటారు.
ఐ డోంట్ థింక్ ఇంకా మాక్సిమం మీరు అడిగినట్టు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా ఇంట్లో ఒక వారం 10 రోజులు 15 రోజుల్లో ఐ థింక్ ఈ షుడ్ బి బ్యాక్ అండి. ఫ్యూచర్ లో మాత్రం మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లేట్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్స్ తొందరగా బయటపడకపోవచ్చు, లేట్ నిమోనియాస్ వచ్చే అవకాశం ఉంటుంది, లంగ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఐ థింక్ డాక్టర్స్ విల్ మానిటర్. అంటే అంత ప్రమాదకరంగా ఉంటుందని అయితే నేను అనుకోను. అంటే దీనివల్ల ఇప్పుడు ఓకే, ఫ్యూచర్ లో మీరు అన్నట్టు ఇప్పుడు ఉందని మీరు అనుకోవట్లేదు, కాకపోతే దీనికి సంబంధించి లంగ్స్ కానీ లేకపోతే కొన్ని గాయాలు అయ్యాయి కదా, దీనివల్ల గాయాల వల్ల కూడా చిన్న చిన్న ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ లో డాక్టర్స్ ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కానీ ఏం చెప్తారు? డెఫినెట్లీ మీరు అడిగిన దాన్ని నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బర్న్స్, ఇది లేకపోతే లంగ్స్ లో స్మోక్ వెళ్ళడము, లంగ్స్ లో మెటీరియల్ సూట్ వెళ్ళడము, ఫైర్ పార్టికల్స్ వెళ్ళడము కాదు. ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎంతవరకు నార్మల్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఆర్గాన్ హెస్ గాట్ దేర్ ఓన్ ఇమ్యూన్ ఫంక్షన్స్, ఎవ్రీ ఆర్గాన్ విల్ రెస్పాండ్ ఇండివిజువల్. అంటే ప్రతి అవయవం తన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పాటిస్తూ ఉంటుంది. సో లంగ్స్ లో ఏదైనా మార్పులు వస్తే అక్కడున్న వ్యాధి నిరోధక శక్తి రెస్పాండ్ అవుతుంది. ఇది ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుందా, కొన్ని రోజులు ఆగి రెస్పాండ్ అవుతుందా, అది మనం ఇప్పుడు చెప్పలేదు. ఇప్పటి వరకైతే తను చక్కగా బయటపడ్డారు కాబట్టి ఎస్, ఈయన అడిగిన దానికి అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు, అట్లీస్ట్ ఫర్ 1 to 2 months ఫాలో అప్ ఎలా ఉంది, లంగ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా షాడోస్ ఏమైనా కనపడుతున్నాయా, టెంపరేచర్స్ ఏమైనా వస్తుందా, ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్ గానే ఉందా, ఇవన్నీ కూడా అట్లీస్ట్ 1 to 2 months మనం అబ్జర్వ్ చేసుకుంటే ఐ థింక్ హీ షుడ్ బి అవుట్ ఫ్రమ్ ద డేంజర్. అంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి సమస్యలు తలెత్తితే మళ్ళీ ఏమైనా డేంజర్ ఉండే అవకాశం ఉందంటారా? అలా ఉండదు. ఈ మెయిన్ గా డేంజర్ ఏంటంటే విత్ ఇన్ 48 hours కనుక కానీ సూట్ కానీ ఏదైతే పార్టికల్స్ తను చిన్న పిల్లాడు ఇన్హేల్ చేశాడో ఆ మార్పులు 48 గంటల నుంచి 72 గంటల లోపల చూపెట్టుంటాయి. సో 48 గంటల నుంచి 72 గంటల లోపల చక్కగా ఉంది అని కనుక మనకు సంకేతం వస్తే, చక్కగా అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఏ నిమోనియా రాకుండా, ఏ ఆయిసన్ రాకుండా, ఏ సాచురేషన్ అంటే ఆక్సిజన్ మోతాదు డౌన్ కాకుండా పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని చూస్తారు, చాలా మందికి తెలుసు. సో ఆ లెవెల్స్ కనుక ఈ 3 పారామీటర్స్ చక్కగా ఉన్నాయి 72 గంటల వరకు అని అంటే దట్స్ అ పాజిటివ్ థింగ్. అది మనం మంచిగానే పరిగణించాలి. ఐ డోంట్ థింక్ దెర్ షుడ్ బి నథింగ్ టు వరీ అండి. క్రమేణా కోలుకుంటారు పిల్లలు కదా, కొద్దిగా ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అంటే ఈ పొగ బాడీలోకి వెళ్ళిందని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఈ పొగ మెదడుకు పాకే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ పొగ మెదడుకి పాకడం అని కాదండి, ఇక్కడ లంగ్స్ లో ఒక్కసారి కనుక ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఏదైతే కాంప్రమైజ్ అవుతుందో, అంటే ఏ పదార్థాల వల్ల అయితే ఊపిరితిత్తుల్లో ఏ భాగం వల్ల అయితే ఆక్సిజన్ ప్రక్రియ అనేది శరీరంలో ఏర్పడుతుందో అవసరమో, అది ఈ స్మోక్ ఒక లేయర్ లాగా పడిపోతుంది. ఆ స్మోక్ ఒక లేయర్ లాగా పడినప్పుడు రోడ్డు మీద నల్ల టార్ రోడ్ వేస్తే నల్ల డాంబర్ రోడ్ ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఊపిరితిత్తులో ఒక లేయర్ లాగా వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోగానే వెంటనే ఎఫెక్ట్ అయ్యే అవయవాలు కొన్ని, యువర్ బ్రెయిన్ గెట్స్ ఎఫెక్టెడ్, యువర్ కిడ్నీస్ గెట్ ఎఫెక్టెడ్, ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి మనకి, 40 to 48 hours to 72 hours లోపల దాని మార్పులు చూపెడుతుంది. ఏ క్రిమి అయినా కీటాణు అయినా లోపలికి వెళ్ళినా అది 72 hours లోపల అది రావడము, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవ్వడము, ఇది ఉంది అని చెప్పడము, తద్వారా లక్షణాలు చూపించడం అనేది 72 hours లో జనరల్ గా జరిగిపోతుంది. బ్రెయిన్ సంబంధించినంత వరకు అయితే నాకు తెలిసి ఏది ఉండకపోవచ్చు, బికాస్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న నిష్ణాతులు చూసే ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎమర్జెన్సీ నుంచి బయటకు వార్డుకి షిఫ్ట్ చేశారంటే ఐ థింక్ చాలా సంతోషకరమైన వార్తనే మనం విన్నాం. నాగేశ్వర గారు, ఈ పొగ వల్ల లంగ్స్ ఒకటేనా లేకపోతే బాడీలో ఇంకా ఏమైనా పార్ట్స్ దెబ్బతినే అవకాశం ఉందంటారా? ఏం జరుగుతుందనంటే లంగ్స్ లో లంగ్ ఎఫెక్ట్ ఏదైతే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అని ఏదైతే అంటామో, ఊపిరితిత్తుల ప్రక్రియ ఏదైతే కీలకంగా ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కోసం, ఆక్సిజన్ శ్వాస ప్రక్రియ కోసం ఏదైతే ఉపయోగపడుతుందో ఆ అవయవంలో స్మోక్ వెళ్ళడం వల్ల అక్కడ లోకలైజ్డ్ గా ఇన్ఫెక్షన్స్, అక్కడ లోకలైజ్డ్ గా కెమికల్ చేంజెస్ రావడమే కాకుండా, ఒక్కసారి గనక ఈ పార్టికల్స్ సర్క్యులేషన్ లో గనక ఎంటర్ అయ్యాయనుకోండి, కొన్ని టాక్సిక్ చేంజెస్ చూపెడతాయి. డెఫినెట్ గా సర్క్యులేషన్ లో ఎంటర్ కాగానే అది సిస్టమిక్ గా అంటే మొత్తం శరీరం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి దుర్ఘటన జరిగినప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు టేబుల్ కాలాయనుకోండి, పిల్లలు ఏం పీల్చుకుంటారు, పాలిథిన్ స్మోక్ పీల్చుకుంటారు. అంటే ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ఫైన్ పార్టికల్స్ ఆఫ్ స్మోక్, ప్లాస్టిక్ వాళ్ళ ఊపిరితిత్తుల్లో పోతుంది. ఆ పార్టికల్స్ బ్లడ్ లో కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అది జనరల్ గా జరుగుతుందా అంటే ఫిజియాలజీ ప్రకారం ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ మెడికలీ ఆల్సో.
ఈ అబ్బాయిలో అలాంటివి లేవు కాబట్టే 72 hours వరకు రెస్పాండ్ అవుతున్నాడు అనే ఒక అభిప్రాయానికి మనం ఉన్నాం. కానీ నేను అందుకనే చెప్పాను 1 to 2 months వరకు వీ షుడ్ అబ్జర్వ్. అది నాగేశ్వర్ అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాల బారిన పడినప్పుడు అంటే ఈ ట్రీట్మెంట్ కి తట్టుకుంటారా, లేకపోతే వీరికి ఏమైనా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా? డెఫినెట్ గా అండి. చిన్నపిల్లల ఊపిరితిత్తులు, పెద్దవాళ్ళ ఊపిరితిత్తులు కొద్దిగా లంగ్ ఫంక్షన్స్ లో కానీ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. బికాస్ లంగ్ సైజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్మాల్, ద కెపాసిటీ టు ట్రాన్స్ఫర్ ద ఆక్సిజన్ ఇస్ ఆల్సో స్మాల్. కానీ ఊపిరితిత్తులు పేషెంట్ చిన్నగా ఉన్నాయని క్రిములు కీటాణులు చిన్నవి రావు కదా. అది పెద్దవాడు ఊపిరితిత్తుల్లో క్రిములు కీటాణులు సేమ్ ఉంటాయి, పిల్లల్లో వచ్చే క్రిములు కీటాణులు కూడా అదే మోతాదులతో వస్తాయి. సో వీళ్ళు తట్టుకునే ప్రక్రియ ఏదైతే ఉంటుందో కొద్దిగా పెద్దవాళ్ళు 4 రోజులు తట్టుకుంటే వీళ్ళు 1 రోజులు పడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ అవసరమైతే యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చుకుంటూ మనం ముందరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.